సొంత బావగారిని అతి కిరాతకంగా చంపేసినటువంటి మరదలు. ఇది ఎక్కడో కాదు, మన హన్మకొండ జిల్లా అసనపర్తి మండలం సిద్ధాపురంలో చోటు చేసుకుంది. ఇంటి ముందే అతి కిరాతకంగా చంపేసి పడేసించారనమాట. పూర్తి వివరాలు అయితే తెలియాలి. పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విషయాలు ఏం చెప్తున్నారంటే, ఈమె గారికి కొంచెం ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, ఓ 2-3. ఇవన్నీ ఎక్కడ బయటపడతాయో తనకు అడ్డు వస్తున్నాడు అని చెప్పేసి ఇట్లా జరిగింది అంటూ కూడా కొంతమంది చెప్పడం అయితే జరుగుతుంది. కానీ వాస్తవానికి ఒకవేళ అదే నిజం అనుకుంటే, సొంత అక్క భర్త కదా, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పేసి ఒక్కడే ఉంటున్నాడు అని చెప్పి ఈమె దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టాడంట. నీకు అంత ఇబ్బంది ఉన్నప్పుడు నా వల్ల కాదు, నేను చూడను, నాకు కుదరదు, నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను, అలవాటైంది, నేను ఇట్లా చూడలేను అని చెప్తే ఆయన ఇంకో ఆల్టర్నేట్ ఏదైనా చూసుకునేటోడు కదా. ఎందుకు చూసుకోవడానికి ఒప్పుకోవాలి, ఎందుకు ఇట్లా చేయాలి? ఈమె కదండి, చాలా మంది కూడా అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని చెప్పేసి బంధాలు బంధుత్వాలు అన్నీ మర్చిపోయి అతి కిరాతకంగా చంపేస్తున్నారు. ఎందుకు ఇట్లా పోయే కాలం పుడుతుందో నాకైతే అర్థమైతలేదు. కానీ మీకు అంత మాయరోగం ఉండి పోయే సావాలని ఉంటే మీ దారి మీరు జావండి, ఎదుటోళ్ళని చంపాల్సిన అవసరం లేదు. ఇబ్బంది అనుకుంటే వాళ్ళని ఉండొద్దు, వెళ్ళిపోండి అనాలే. ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం అయితే లేదు. పాపం ఆయన భార్య చనిపోయి ఇక్కడ వచ్చి ఉన్నందుకు ఆయన ప్రాణాలు కూడా కోల్పోయినాయి. ఎవ్వరు కూడా చుట్టాల ఇళ్లలో కానీ తెలిసిన వాళ్ళ ఇళ్లలో మన వాళ్ళని ఉంచకండి, అవసరం లేదు. వాళ్ళు ఎక్కడన్నా ఉంటే ప్రాణాలతోనే ఉంటారు కదా.